గ్రామాన్ని గ్యాస్ లీక్ అయి నష్టపోయిన నగరం గ్రామాన్ని వర్ధిల్లాలి నగరం వాసుల ఐక్యత, బాధితుల ఐక్యత, నగరం గ్యాస్ బాధితుల ఐక్యత. దత్తత తీసుకోవాలి నగరం గ్రామాన్ని, గేలువార్ నగరం గ్రామాన్ని, గేలువార్ నగరం గ్రామాన్ని ఆదుకోవాలి. బాధితులను ఆదుకోవాలి, గ్యాస్ లీక్ బాధితులను ఆదుకోవాలి, గ్యాస్ లీక్ అయిన రైతులను నష్టపోయిన రైతులను నష్టపోయిన రైతులను గ్యాస్ లీక్ వలన నష్టపోయిన నగరం గ్రామాన్ని, గ్యాస్ లీక్ వలన నష్టపోయిన నగరం గ్రామాన్ని ఆదుకోవాలి. రైతులను గ్యాస్ బాధితులను ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నగరం గ్రామంలో ఉన్నాము. ఈ ప్లేస్ 2014 జూన్ 27వ తేదీన ఇక్కడ గ్యాస్ బ్లాస్ట్ అయ్యి 22 మంది మరణించినటువంటి స్థలం ఇది. అనేక పెద్ద సంఖ్యలో ఇతరత్ర కూడా మరి గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరి తోటలన్నీ కూడా మాడి మసైపోయినాయి. ఇవన్నీ ఆ తర్వాత మళ్ళీ వేసి పెంచినటువంటి తోటలు. కానీ ఓఎన్జీసీ గెయిల్ మీద పెడితే గెయిల్ తాత్కాలిక ఉపశమనం చేసి నగరాన్ని దత్తత తీసుకుంటామని, నగరంలో ఉన్న యువకులందరినీ ఉపాధి కల్పిస్తామని, స్వశక్తితో అభివృద్ధి అయ్యేలాగా తీర్చిదిద్దామని అరిచేతిలో వైకుంఠం చూపారు. ఆ తర్వాత ఈ నగరాన్ని మర్చిపోయారు. కానీ ఈ రోజుకి ఈ పైప్ లైన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో తరచుగా అక్కడక్కడ చిన్న చిన్న లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి లీకేజీ వెంటనే రెక్టిఫై చేయనందువల్ల బ్లాస్టింగ్ జరిగిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఇక్కడ మినీ రిఫైనరీ ఉంది, పైప్ లైన్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అనేక మంది భూముల్లో కూడా పైప్ లైన్ వేసినప్పుడు మీకు శాశ్వతంగా కౌలిస్తామన్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 1 సంవత్సరం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు వదిలేశారు. ఈ పచ్చడి పంట భూములు పక్కన ఎకరం 1 కోటి అమ్ముతుంటే పైప్ లైన్ ఉన్నటువంటి భూమిని కొనే నాదుడే లేడు. ఏ పొలం కూడా పైప్ లైన్ పోయిందో ఆ రైతులందరూ కూడా అన్నీ ఉండి అనాథలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అందువల్లనే ఈ నెల 23వ తారీఖున కాకినాడ గాంధీ భవన్లో అసలు ఓఎన్జీసీ ఏంటి, రిలయన్స్ ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి గ్యాసు, సహజ వాయువు, ఆ నిక్షేపాలని తరలించకపోతున్న పరిస్థితి ఏంటి, దాని మూలంగా మన రాష్ట్రానికి వస్తున్నటువంటి లాభం ఏంటి, కోనసీమ అభివృద్ధికి కానీ, గోదావరి జిల్లాల అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ సహజ వనరుల యొక్క తరలింపు కారణంగా మనకు ఉన్నటువంటి మెరుగైన పరిస్థితులు ఏంటి, వీటన్నిటి మీద మేధావులతో, విద్యావంతులతో, డాక్టర్లు, అడ్వకేట్స్ వీరందరినీ కూడా సమీకరించి ఒక ప్రాథమిక చర్చ జరగబోతున్నాం. దాని తర్వాత అన్ని ప్రాంతాల్లో సదస్సులు పెడతాం. ఈ రైతుల్ని, ఈ ప్రాంతాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన డైరెక్షన్ తీసుకోవాలి. దీని మీద కొంత పరిశోధన జరపాలి. అలాగే కేంద్రం నుండి మనకు రావాల్సిన రైతుల్ని సమకూర్చుకోవాలి. మరి 12వ ఆర్థిక సంఘం చెప్పినట్లుగా ఈ ఆదాయంలో సగం మనకు రావాలి కదా. అది కూడా లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ కోనసీమ, ఈ పట్టడి పంట భూములు చాలా ప్రశాంతంగా జీవించేటువంటి ఈ గ్రామాల్లో ఒక కొంపటి ఇంట్లో పెట్టుకున్న పరిస్థితిలో గ్యాస్ పైప్ లైన్లు ఉన్నాయి. వాటి